స్పీకర్ విషయంలో జగదీష్ రెడ్డి కామెంట్స్ పై వివాదం ముదరటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దిద్దుబాటు చేపట్టారు. స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ ను అనలేదని వివరణ ఇచ్చారు. సభాపతిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభలో చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి అధికార పక్షాన్ని ఉద్దేశించి అన్నారని, స్పీకర్ ను కాదన్నారు. చైర్ ను అగౌరవపరిచే విధంగా వ్యవహరించలేదని వివరణిచ్చారు. సభ సజావుగా సాగేలా చూడాలని స్పీకర్ ను కోరారు ఎమ్మెల్యేలు. రైట్, ఇక మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ఏదైతే ధన్యవాద తీర్మానం నిన్న చెప్తున్న క్రమంలో ఇక అది చర్చలో భాగంగా కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. ఏ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన ఏదైతే కామెంట్స్ చేశారో అవి స్పీకర్ను ఉద్దేశించి నేను చేయలేదు, సభని ఉద్దేశించి సభలో ఉన్న సభ్యులని ఉద్దేశించి ప్రతిపక్షాన్ని ఉద్దేశించి నేను ఈ కామెంట్స్ చేశాను, స్పీకర్ను ఉద్దేశించి కాదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరపునున్న నేతలంతా చెప్తున్నారు. అయితే ఏదైతే జగదీష్ రెడ్డి చేశారో కామెంట్స్, ఆ కామెంట్స్ కి సంబంధించి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కొన్ని కామెంట్స్ జగదీష్ రెడ్డి చేయడం జరిగిందో ఇక వాటి వల్ల అటు స్పీకర్ మనస్తాపానికి చెందారని చెప్పి కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు స్పీకర్ విషయంలో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో జగదీష్ రెడ్డి, ఇక ఈ కామెంట్స్ కి సంబంధించి మరి ఆయన పైన చర్యలు తీసుకుంటారా, లేదంటే ఏదైనా దిద్దుబాటు చర్యలో భాగంగా ఆయనకి ఏవైనా పనిష్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, ఈ వివరాలన్నీ కూడా ఇంకా మనకి తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఏదైతే నిన్న మనం చూస్తున్నాం అసెంబ్లీ చర్చలో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారో ఇక ఆ కామెంట్స్ కి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి ఇటు కాంగ్రెస్ తరపు నుంచి కూడా నేతలు వాళ్ళ డిమాండ్లను వినిపిస్తున్నారు. ఆయన ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఇక అదే విధంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో అయితే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి నేతలు మాత్రం స్పీకర్ను ఉద్దేశించి ఎటువంటి కామెంట్లు చేయలేదు, ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి సభని ఉద్దేశించి కామెంట్లు చేయడం జరిగిందని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, స్పీకర్ ని ఉద్దేశించి ఏదైతే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి కామెంట్లకు సంబంధించి మరి చర్యలు తీసుకోనున్నారా, తీసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసుని అడుగుదాం. రైట్ వాసు, మనం చూసుకున్నాం బీఆర్ఎస్ తరపు నుంచి స్పీకర్ను ఉద్దేశించి మేము ఆ కామెంట్స్ చేయలేదు, జగదీష్ రెడ్డి ఆ కామెంట్లు చేయడం జరగలేదు, అక్కడ ఉన్న సభలో ఉన్న ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ తరపు నుంచి ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? అట్లా ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా స్పీకర్ ని కలిశారు. ఆ స్పీకర్ ఈ ఏదైతే జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మనస్తాపానికి గురైనట్టుగా కాంగ్రెస్ అధికార పార్టీ సభ్యులైతే చెప్తా ఉన్నారు. ఏదైతే జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కానీ ఈ సెషన్ మొత్తానికి కూడా జరగబోయేటువంటి అసెంబ్లీ సెషన్ మొత్తానికి కూడా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నారు. మరి తిరిగి ఈ అసెంబ్లీ ప్రారంభంగా నిర్ణయం సంబంధించి కూడా ఇమీడియట్లీగా స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి ఎలాంటి ప్రకటన చేస్తారు, క్షమాపణ కోరుతారా లేదంటే సస్పెండ్ విధిస్తారా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రానుంది. కానీ బీఆర్ఎస్ నేతలు కూడా స్పీకర్ ని చదవడం జరిగింది. అంటే మిమ్మల్ని ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదు, మీ అధికార పార్టీ సభ్యులందరినీ కలిపి ఆయన మీ అనే వ్యాఖ్య చేశారు కాబట్టి అది మీ అనే వ్యాఖ్య మాత్రం ఆయన చేయలేదు అంటూ కూడా మీరు సభ సజావుగా సాగే విధంగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆయనకైతే వివరించే ప్రయత్నం చేశారు. కానీ మన స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎందుకంటే 15 నిమిషాలు వాయిదా అన్నారు. ఆ తర్వాత కంటిన్యూగా మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా స్పీకర్ ని కలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిపక్ష నేతలు మాత్రం స్పీకర్ మనోవేదనకు గురయ్యాడు, జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా స్పీకర్ చైర్ను అగౌరవపరిచే విధంగా ఆయన చేసినట్టుగా ప్రస్తుతమైతే కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెప్తా ఉన్నారు. కాబట్టి మరోసారి ఏ సభ్యుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేయాల్సిందేనంటూ కూడా కాంగ్రెస్ అధికార
పార్టీ సభ్యులు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ స్పీకర్ ని కలవడం జరిగింది. మిమ్మల్ని ఉద్దేశించి ఆ జగదీశ్వర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయలేదన్న అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ చైర్ని ఎక్కడ కూడా అగౌరవపరచలేదు. మీ అంటే ఖచ్చితంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మీ సొత్తు కాదు, మీ సొంతం కాదు, అసెంబ్లీ అన్న వ్యాఖ్యలు మాత్రమే చేశాడు. అంటే అధికార పక్షాన్ని మొత్తాన్ని కలిపి అన్నాడు కానీ స్పీకర్ ని సింగిల్ గా అనలేదన్న విషయాన్ని వివరించే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ నేతలు చేస్తా ఉన్నారు. మరి చూడాలి బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి వివరణకు స్పీకర్ సాటిస్ఫై అవుతాడా, లేదంటే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నట్టుగానే సస్పెన్షన్ వేటు విధిస్తారన్న అంశానికి మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాగానే ఒక కీలక ప్రకటన మాత్రం స్పీకర్ చేసే అవకాశం ఉంది. మరి ఎలాంటి ప్రకటన చేస్తారనేది మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ అసెంబ్లీ లాబీల్లో కొనసాగుతుంది. మంత్రులు కూడా జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను కేవలం ఆయన స్పీకర్ ని ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశాడు అన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం అది ఎలాంటి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్న విషయాన్ని వాళ్ళైతే సమర్థిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. లంచ్ పూర్తిగానే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దానికి సంబంధించి స్పీకర్ ఒక నిర్ణయం అయితే మరికొద్ది సేపట్లో తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.